నెక్స్ట్ 19వ వార్డు ఈ 6 వార్డులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ముందు నెక్స్ట్ 19వ వార్డు. మన కావలి అన్ని ఫ్లాట్ సార్ ఎవరు మా ముందు కుర్చీలు ఉన్నాయి, పక్కన వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నా. రాగానే లేట్ అయిపోతుంది. సమస్య నమోదు కాబడినటువంటి ఈరోజు ఈ సమస్యకి మనకి పరిష్కారం దొరికింది. సన్మాన కార్యక్రమం ఉంటుంది. తప్పదు, వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను, మీ చెప్పింది చాలా ఇంపార్టెంట్, నేను 24 గంటల లోపల ఈ ఫైల్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాం. ఇక్కడే నా జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను అభినందన ఇస్తున్నాము. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ పని చేయడం జాయింట్ కలెక్టర్. నేను చెప్పిన వెంటనే సార్ నా దగ్గర కూడా సార్ ఆ ప్లేస్ నుంచి కనీసం 3 వచ్చారు. ఒక పర్సన్ అంటే సార్ నా బాబుకి US లో సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంక్ లో కాగితాలు పెట్టి లోన్ తీసుకోవాలి, కానీ 22లో ఏలో ఉంది కాబట్టి నాకు లోన్ రావడం లేదు, నా బాబు భవిష్యం మీ చేతిలో ఉంది, అలా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు అదే సార్ ఇది చేస్తే బాగుంటుంది అని నాకు వెంటనే చెప్పారు. 24 గంటల లోప ఇచ్చిన హామీ మేము పూర్తి చేయగలిగాం. చాలా సంతోషం. సో ఈ రోజు ఈ వేదిక పైన నుంచి నేను ఇంకోటి చెప్తున్నాను, కావాలి కానీ లేకపోతే జిల్లాలో కానీ ఎక్కడ ఇట్లాంటి సమస్య ఉంటే నా దృష్టికి వస్తే విదిన్ 2 days అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హామీ ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కావాలి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గోల్డెన్ సిటీ అయిపోతుంది, దీనికి అసలు డౌటే లేదు. మిగతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 సిటీలోనే బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. అన్ని చోట్ల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధి చేయాలని ఇప్పటికే విద్యాపరంగా మనకు కావాలి ఒక మంచి రోల్ మోడల్ గా ఉంది కావలి నియోజకవర్గం. ఎందుకంటే కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు పెట్టిన బీజం ఈ రోజు ఇంత అన్నట్టుగా ఈ రోజు విద్యా వ్యవస్థ కావలి బాగా ఉంది. ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో కావలిలో ఇండస్ట్రియల్ అవసరం చాలా ఉందనే ఉద్దేశంతో నాడు 2014 నుంచి 19 మధ్య కాలంలో రామాయపట్నానికి శంకుస్థాపనగా నాంది పలికితే ఈ రోజు రామాయపట్నం ప్రాంతంలో ఈ రోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇండో సోలార్ కంపెనీ దాదాపు 8,000 ఎకరాల్లో ఇండో సోలార్ కంపెనీ తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా కింద మొత్తం కూడా సోలార్ కు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే తయారు చేసే విధంగా దాని యాక్సిలరీస్ కంపెనీస్ ఇక్కడే వచ్చే విధంగా దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఈ రోజు ఇండో సోలార్ కంపెనీ వస్తుంది. ఈ రోజు మనకి జుగులు ఆల్రెడీ కూడా మన ఫిషింగ్ హార్బర్ ఏర్పడింది. అదేవిధంగా దామోదరం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎప్పుడైతే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా ఎయిర్పోర్ట్ ని బేస్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీలు రాబోతున్నాయి. బీపీసీఎల్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ చేయడం జరిగితే దాని మీద యాక్సిడెంట్స్ కంపెనీస్ రాబోతున్నాయి, ఇంకా రాబోతున్నాయి.
ఇవన్నీ కూడా రాజకీయంగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిగా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కానీ మా ఇద్దరితో పాటుగా మా అందరితో పాటు కూడా ఈ కావల మీద మమకారాన్ని పెంచుకుని, ఈ కావల ప్రజలు శాంతి కాముకులు, కావల ప్రజలు చెబితే వినేటువంటి వాళ్ళు, కావలకి అండగా ఉండాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ రోజు ఉదయగిరి ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మెట్ట ప్రాంతంలో ఉదయగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయితే ఆ ఉదయగిరిలో వచ్చే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావల్లోనే శ్రీనివాసం నేర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పీపీసీఎల్ దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కావల్లో శ్రీనివాసం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ నెల్లూరు పోకుండా కావల్లో ఉండేటట్టుగా ఈ రోజు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను కూడా మేము విస్తరిస్తున్నాం. ఈ రోజు అందుకనే కావల్లో కూడా లేఅవుట్లన్నీ కూడా అనాథరి లేఅవుట్లు లేదు, ఆతరి లేఅవుట్లు లేని భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మంచి దారులు ఏర్పాటు చేయాలి. ఈ పట్టణం మహానగరంగా మారాలి. ఈ పట్టణం ఒక కాస్మో నగరంగా మారాలి. భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావలకు వచ్చి నివాసం జరగాలంటే మన అందరూ కూడా వాళ్ళ సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అదే జరిగితే ఈ కాలంలో హాస్పిటల్ పై పెంచాల్సిన అవసరం ఉంది, లాడ్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు రిక్రియేషన్ కోసం పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది, ఏదైనా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ రావటం అంటే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ కావాలి బేర్ చేయగలగాలి. వచ్చేటువంటి ఎంప్లాయ్ మా బిడ్డలు చదువుకోవడానికి, మాకు ఏదైనా ఆరోగ్యం బాగా ఉండటానికి. కానీ మన అందరూ అదృష్టం ఈ రోజు కావలకున్న వనరులు ఎక్కడ లేవు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ఉంది. కోతవేడు దూరంలో మనకి భోగోల్లో ఈ రోజు మేము ఎంఎంఎల్టీ కూడా ట్రై చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఇక్కడే ప్యాకింగ్ చేయాలి, ఇక్కడే ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడే కంటైనర్ ప్యాకింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి. ఇక్కడే అన్ని దాన్ని జరిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారు, మా గౌరవ కలెక్టర్ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు నడుపుతా మీ వ్యక్తిగత విషయాలు వెంగళరావు